వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో అగ్రనాయకులంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక మాటల విషయానికి వస్తే మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎవరికి వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు పేపర్లో వచ్చిన అంశాలకు సంబంధించి కూడా చర్చ ప్రారంభిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈదా రాజశేఖర్ గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభర్ గారు, ఇక బీజేపీ నుంచి మాధవి గారు, మరి కాసేపటి టీఆర్ఎస్ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు వస్తారు. ఇక విజయవాడలోని టీడీపీ నేత రామకోటయ్య గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామకోటయ్య గారు. నిన్న ప్రధాని వచ్చారు. నిన్న చూసి ఉంటారు, చాలా మాటలు మాట్లాడారు, చాలా కామెంట్ చేశారు చంద్రబాబు పైన. యూటర్న్ బాబు అనడము, అదేవిధంగా స్టిక్కర్ బాబు అనడము, బల్లాలా దేవుడు అని రకరకాల పేర్లతోటి అభివర్ణించాడు నరేంద్ర మోడీ. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ స్థాయిని బట్టి మాట్లాడే విధానాన్ని చూస్తే సంతోషం వేస్తుంది. ప్రధాని గారి ప్రసంగాన్ని అమెరికా సెనేట్ లో ఎంతో అద్భుతమైనటువంటి ప్రసంగా మనం పేర్కొన్నాం. అలాంటి మనిషి రాజమండ్రి వచ్చి తన స్థాయికి తగ్గట్టు కాకుండా ఇక్కడ దరిదాపుగా రైతుల ఖాతాలోకి దరిదాపుగా 60 ఎకరాలు ఉంది. నిన్న నిర్ణయించిన ల్యాండ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో ఒక డబ్బులు ఏంటి అంటే నేను 7,000 ఇచ్చాను 7,000 కోట్లు ఇచ్చానని చెప్పి 7,000 సార్లు చెప్పటం అవసరం ఉందా? వారి స్థాయికి తగ్గట్టు కాకుండా బల్లాల దేవుడు, బిజ్జుల దేవుడు ఈ మాటలు మాట్లాడుకోవటం ఎంత ఆక్వర్డ్గా ఉందో, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము ఊహించినటువంటి మోడీ గారు ఆయన ఒక పెద్ద మహానుభావుడు. అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి రాష్ట్రంలో ఏటీఎం ఎనీ టైం మనీ అని చెప్పి చెబుతున్నారు. ఏటీఎం అంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారంటే ఒక ప్రాజెక్టు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏటీఎం అని చెప్పి చెప్పటం. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు రాసిచ్చిన ప్రసంగంలో ఏదో ఒక సినిమాలో డైలాగులు చెప్పాల్సిన విధంగా చెబితే అది చాలా అసభ్యకరంగా ఉంది, కానీ బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల యొక్క అవసరం. దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. దాంట్లో కనుక నిజంగా మీరు అవినీతి కనపడితే ఏ కన్స్ట్రక్షన్లో కానీ ఏ అభివృద్ధిలో కానీ ఎక్కడైనా సరే దేంట్లో మీకు ఏదైనా మీకు ఇది సమంజసంగా లేదు అనే విధానం మీకు కనపడితే తప్పకుండా దాని గురించి మాట్లాడాలి. కానీ సినిమా డైలాగులు రాసుకొచ్చి పోలవరానికి ఇచ్చిన డబ్బులు ఏవైతే కూడా ఏటీఎం లా వాడుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కదా. ఏటీఎంలా ఎలా వాడుకుంటారు బాబు? ఒక్క విషయం నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను రాజేష్ గారు. ఎట్టి పరిస్థితుల్లో అది ఏటీఎం అని ఏ విధంగా మీరు చెబుతారు? కాదు. కారణం ఏంటంటే ఇది ప్రజలకు డబ్బులు ఇచ్చారు. ఏ విధంగా ఏటీఎం లో మీరు వాడుకోబడ్డారు అంటే రామకోటయ్య గారు అంటే ప్రతి సంవత్సరము అంచనాలు పెంచుతూ వచ్చిన డబ్బులన్నీ కూడా దండుకున్నాడు అనేదే కదా నిన్న మాట్లాడుతున్నది. చాలా క్లియర్ గా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఒక్క విషయం, మనకి పోలవరంలో 7 మండలాలు నేనే ఇచ్చానని చెప్పి మోడీ గారు చెప్పారు. దరిదాపుగా 1,76,000 ఎకరాలు ముంపు గ్రామాలు ఉన్నాయి. ముంపుగా ఉన్నటువంటి వాటికి R&R ప్యాకేజ్ ఇవ్వాలా లేదా? 3,21,759 మందిని మనం అక్కడి నుంచి రీహాబిలిటేషన్ చేయాలి. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలా లేదా? అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ చేస్తారో దాని వెనకాల ఉన్నటువంటి ప్రాంతానికి మనం చేయాలా లేదా? ఈ విధంగా ప్రాజెక్టు రేటు పెంచారంటే మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాకు 150 కోట్లు ఇవ్వండి స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ రోజుల్లో. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ పెరిగింది. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 1,200 కోట్లు ఇవ్వండి అన్నారు. అది కంప్లీట్ వస్తానండి. రామకోటయ్య గారు ప్లీజ్ ఏం చెప్తాను నేను ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించి? ప్రధాని గారి వ్యాఖ్యలు చూసినా, చంద్రబాబు గారి వ్యాఖ్యలు చూసినా ఇద్దరు శాశ్వత మిత్రులు. వీళ్ళు ఎవరు మాట్లాడినా మనం పెద్దగా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు గత 4.5 సంవత్సరాల నుంచి ఒక్కసారి మీరు ఇక్కడ పోలవరం మీద జరుగుతున్న అవినీతి మీరు ఒక్కసారి గమనించినట్టయితే, మీరు పట్టిసీమ మొదలెట్టిన దగ్గర నుంచి అంటే ప్రధానమైన ప్రాజెక్టు పోలవరాన్ని వదిలిపెట్టేసేసి మీరు పట్టిసీమ ఎన్నుకున్నప్పుడే చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు, నీటిపారుదల నిపుణులు చాలామంది ఆక్షేపించారు. ఇది ఒక ప్రత్యామ్నాయం లాంటిది, మొదటిది కట్ చేస్తే ఇది అవసరం లేదు, మీరు అనవసరం దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ రోజు చాలామంది చెప్పారు, ఇంక్లూడింగ్ మా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా. ఇది కేవలం మీ అవినీతి సొమ్ము కమిషన్లు కక్కుర్తుపడి మీరు చేపడుతున్నారు, దాని బదులు పోలవరం మెయిన్ కాలు కొడితే ఇబ్బంది ఉండదని చాలాసార్లు చెప్పాం. దానికి అనుగుణంగానే మీరు సిఎండ్ఐజీ రిపోర్ట్ చూసినా, అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కలిగిన సిఎండ్ఐజీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
పోలవరం 1800 కోట్లు, పట్టిసీమ కట్టిన 1800 కోట్లలో దాదాపు 600-700 అవినీతి జరిగిందని సాక్షాత్తు సిఎండిజీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాం చాలాసార్లు, ఏది ఢిల్లీ వరకు కూడా మేము రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, హోంమంత్రికి కూడా విన్నపాలు ఇచ్చాం. ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ అవినీతి జరుగుతుంది మేము మొదటి నుంచి చెప్తుంటే, మీరు ఇక్కడ రాష్ట్రంలో మంత్రిత్వంలో శాఖలు పంచుకొని, అక్కడ మంత్రిత్వ శాఖలు పంచుకొని, తీరా పుణ్యకాలం అయిపోయిన 5వ సంవత్సరంలో వచ్చేసి ఇది ఏటీఎం అంటుందంటే, ఆ ఏటీఎం గురించి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అంటే ఇప్పుడు కేవలం అంటే మాటల ద్వారా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు తప్ప మీరు ఎందుకు చర్యలు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం ఈ రాజకీయ నాయకులంతా కూడా సినిమా డైలాగులు వాడుతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డిని నిన్న చంద్రబాబు నాయుడు కూడా బల్లాల దేవుడితో పోల్చాడు, 5 కోట్ల ఆంధ్రులు బాహుబలి అన్నారు. మరొకటి, మీరు ప్రతిసారి మీ నాయకుడు మాట్లాడుతూ తెలంగాణలో ఒక 16 స్థానాలు, మన ఒక 25 కలిసి మొత్తం కలిసి మనం హోదా సాధిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. కేసీఆర్ ఏమైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి చెవులు ఏమైనా చెప్పాడా, మీ ప్రత్యేక హోదాకి ఏమైనా మద్దతు ఇస్తామని చెప్పేసి అనేది నిన్న చంద్రబాబు గారు చెప్పారు. రాజేష్ గారు, కేసీఆర్ గారు చెవులో చెప్పారా, బహాటంగా చెప్పారు మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా పత్రికాముఖంగా అన్నీ చెప్పారు. మేము మద్దతు ఇస్తాం, పక్కన ఉన్న మా తెలుగు సోదరులకి, సోదరిమణులకి మేము ప్రత్యేక మద్దతు ఇస్తాం పార్లమెంట్లో చెప్పారు. ఎందుకంటే మనల్ని కట్టుబట్టలతోటి పంపించారు బయటికి అని చేసి మనల్ని కట్టుబట్టలతో పంపించిన ఈయన ఏరి కోరి తెచ్చుకుని ఏలు పెట్టుకొని పక్క రాష్ట్రం సరే మంచో చెడో విడిపోయాము, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వాళ్ళకు మనకు సగర్వంగా ఉన్నాం. మనకు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హ్యాపీగా పరిపాలన చేసుకోవాలి. నీ కట్టుగా చెప్పేసి ఒకటి వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము ప్రత్యేక హోదా కోసం ఎవ్వరు మద్దతు ఇచ్చినా, తెలంగాణ ఇచ్చినా, లేదా తమిళనాడు ఇచ్చినా, కర్ణాటక అన్నారు కదా ఇస్తారు అని చెప్పేసి. మొన్న సోనియా గాంధీ ప్రత్యేక అన్నప్పుడే వీళ్ళంతా ఎట్లా ఇస్తారో ఏపీ కూడా తెలంగాణ కూడా రావాలి అని చెప్పేసి మాట్లాడారు కదా టీఆర్ఎస్. తర్వాత కూడా కేటీఆర్ కూడా క్లియర్గా చెప్పారు, మేము ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తాము అనేసి వాళ్ళు క్లియర్ స్పష్టంగా అన్కండిషనల్గా చెప్పారు. కాబట్టి మేము కూడా ఏమంటున్నామంటే, ఇంత బాగా జరిగినప్పుడు మీరు ఏలు పెట్టుకొని మీకు మీ సౌకర్యం కోసం మీరు ఉన్నట్టుండి వెళ్ళారు తప్ప ప్రజల బాగు కోసం లేదా ఉద్యోగస్తుల బాగు కోసం మీరు వెళ్ళాల. ఇక్కడ అందుకే ప్రజలు ఆక్షేపిస్తున్నారు, మీరు మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం వెళ్ళారు తప్ప ఈ రాష్ట్ర 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా వదిలిపెట్టేసి అక్కడ వచ్చేసి రాష్ట్ర ప్రజలు భారం ఎత్తుతున్నారనేసి. ఇక్కడ మేము చెప్పేది ఇంత ఏటీఎం జరుగుతుందని మన నరేంద్ర మోడీ గారు అంటే, ఓ పక్క ఆయన అన్నాడు బల్లాల దేవుడు, మరి మీరు బిజ్జల దేవుడుగా చూస్తూ ఉన్నారా, లేదా ప్రేరేపిస్తున్నారు అవినీతిని? మరి మీరు ఎందుకు ఎంక్వైరీ వేయట్లేదు? మీరేమో ఇన్ని మాటలు చెప్తున్నారు, మరి 5 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎందుకు ఒక చిన్న ఎంక్వైరీ ఎందుకు చేపట్టలేకపోయారు? అంటే ఇందులో అవినీతిలో మీరు కూడా భాగమేమైనా పంచుకుంటున్నారా? ఎందుకంటే ఇరు అటు ఇటు ఇద్దరు ప్రభుత్వ శాఖలు పంచుకున్న వాళ్ళే, మరి మీరు ఎందుకు అంటే కేవలం ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇది చాలా ఖండించదగ్గ విషయం. మేము అనేది ఒకటే, మీరు ఎంక్వైరీ వేయండి, ఎవరు అవినీతి పనులు ఈవినింగ్ తెలుస్తుంది. అది తెలియకుండా ఎలక్షన్ స్థానం మీరు వాళ్ళ మీద మళ్ళీ రేపొద్దున శాశ్వత మిత్రులే మళ్ళీ చూడండి, రేపొద్దున మళ్ళీ పొరపాటున గెలిచిన చంద్రబాబు గారు ముందే వెళ్ళిపోతారు, ముందు లైన్ నిలబడతారు, నేను మీకు మిత్రుడు నేను చెప్పేస్తారు. అంటే ఆయనకి రాష్ట్ర ప్రజలు బాగోగులు పట్టవు. ఇంత అవినీతి జరుగుతున్న విచారణకి ఎదుర్కోవడం అంటే ఏ లాలూచికి నిదర్శనం? ఇంద్రశోభ గారు నిన్న రాహుల్ గాంధీ వచ్చారు, 3 సభల్లో పాల్గొన్నట్టున్నాడు. ఓవైపు సభలు జరుగుతున్నాయి, మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక నిన్న ప్రధాన వ్యాఖ్యలు కూడా మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలు మారుతున్నారు అనేదని ఎన్నికల సమయంలో జనరల్, బట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిర్యాయింపుల నేపథ్యంలో చాలామంది కొంత వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలతోటి పార్టీ మారుతుంది తప్ప ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నట్టుగా, పార్టీలో ఏం జరగట్లేదు అన్నట్టుగా, ఇక దీని ఉంటే మాకు భవిష్యత్తు లేదు అంధకారంలో ఉన్నట్టుగా వెళ్తే మరి అట్లా అనుకుంటే ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అసలు ఏమీ లేదు. ఆ సమయంలో వాళ్ళు అట్లే అనుకుని ఉంటే ఇవాళ పార్టీ ఉండేది కాదు కదా. ఇది నేషనల్ పార్టీ. ఒక రోజు గడ్డుకాలం ఉన్నంత మాత్రమే రోజు అదే ఉంటుంది అనేది కాదు కదా. ఇవాళ వాళ్ళు చెప్పేదంతా కూడా ఒక ఎండమావిలాగా చూడాలి తప్ప దాన్ని ఏదో పెద్దగా మనం భూతద్దలు చూడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా రాబోయే రోజు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నేషనల్ పార్టీ నాకు మినిమం క్యాడర్ అన్నది ప్రతి దగ్గర నా క్యాడర్ ఉంటుంది. లీడర్లు పోయినంత మాత్రమే క్యాడర్లు ఒట్టిమిచ్చారు. ఇప్పుడు పోయినటువంటి సునీతా లక్ష్మారెడ్డికి ఏం తక్కువ చేసింది పార్టీ? ఆమెకు మంత్రి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి మంత్రి పదవి కట్టుబెట్టి డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి, నీకు మొన్న పార్లమెంట్ ఇన్ఛార్జి ఇచ్చి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడు. ముఖ్యంగా భవిష్యత్తు లేదు అనుకుని వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే కొందరేమో టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నారు, మరి కొందరేమో బీజేపీ వైపు వెళ్తున్నారు. అధికారం ఉంటేనే భవిష్యత్తు
చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం మీరు ఆల్రెడీ మీరు పదవులు అనుభవించిన వాళ్ళు, మీరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, ఉండండి, పార్టీ కోసం నిలబడండి, కట్టుబడండి, ఖర్చు పెట్టండి, తప్పేంటి? అంటే అధికారం ఉంటే ఎంజాయ్ చేస్తారు, అధికారం లేకపోతే పార్టీని వదిలేసి పారిపోతారా? సో మేము చాలా ఈ విషయాలన్నిటిపైన ఫిరాయింపుల నేపథ్యంలో ఎవరైతే పార్టీ వీడిపోతున్నారో మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడం కోసం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వచ్చే ఆలోచన చేసే వాళ్ళని ఎవరు కూడా తీసుకోదని చాలా సీరియస్గా ఇది ఇంటర్నల్లో చర్చ జరుగుతుంది. డెఫినెట్గా దానికి, ఎందుకంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు కష్టమవుతుంది. ఎందుకంటే పని చేసేటువంటి కార్యకర్తలు ఎవరు కూడా బెదరాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డెఫినెట్గా అప్కమింగ్ డేస్ అంతా ఎవరు కాపాడుకోవాలంటే వాళ్ళు ఒక లీడర్ ఎస్టాబ్లిష్ వాళ్ళందరినీ కాపాడాలి, కార్యకర్తలను కాపాడాలా, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలా, మేమున్నాం మీకు అని చెప్పాలా, భరోసాని ఇవ్వాలా. అది వదిలేసి వీళ్ళే పారిపోతున్నప్పుడు ఇంకేం చెప్తారు చెప్పండి? అంటే ఉంటేనే ఎంజాయ్ చేస్తామన్నది వాళ్ళ నేపథ్యం. దెన్ రాహుల్ గాంధీ జరిగినటువంటి మీటింగ్ లో కనుక మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఒక నెగిటివ్ ప్రొపగండా మొదలు పెట్టారు. జనాల లేరు సభకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి మా ఫేస్బుక్ సంబంధించిన మీరు చూసినట్లయితే మీకు కనబడుతుంది. జైరాబాద్ లో లేరు, ఖాళీ చైర్స్ ఫోటోస్ వేశారు ఒక దగ్గర, నమస్తే తెలంగాణ పేపర్లు వేశారు. ఎండాకాలం కాబట్టి స్టార్టింగ్ టైంలో జనాలు కొంత ఉంటుంది, కానీ ఆటోమేటిక్ గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ముందు చాలా మంది కూడా నిన్న జరిగినటువంటి 3 సభల్లో కూడా మీరు కావాలంటే విజువల్ చూడండి, మీ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, మీలాగా మరీ మన ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ లాగా మాకు కాలేదు. ముఖ్యంగా నిన్న రాహుల్ వచ్చినటువంటి పర్పస్ లో ముఖ్యంగా 3 కీలక అంశాలు. ఒకటి, మినిమం పేదవాడికి, అంటే బీజేపీ పేదవాడి పైన సర్జికల్ స్ట్రైక్, నేను పేదరికం పైన సర్జికల్ స్ట్రైక్ చేసిన, పేదవాడి కోసం వాళ్ళ బతుకులు మారాలన్న పోరాటం చేస్తున్నా, నేను ఆరాటం చేయట్లేదు. ఆ నేపథ్యంలోనే మినిమం నెలకి ఒక జీతం లాగా 6,000 రూపాయలు రావాలి అని, ఇది తెలంగాణలో ఇంచుమించుగా 2,75,000 మందికి ఉపయోగపడేటువంటి స్కీము. వీళ్ళలాగా అంటే బీజేపీ చెప్పేటువంటి 6,000 రూపాయలు, రైతు కోసం ఏదో 6,000 అన్నారు కదా, నీవు సంవత్సరానికి 6,000, నాది నెలకి 6,000 రూపాయలు. ఇంకొక విషయం ఏంటి అంటే కేసీఆర్ ఓడగొట్టినంత మాత్రాన, ఎంపీలు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటాడు, ఆయన ఇచ్చే 2,000 పెన్షన్ వస్తుంది. కానీ కాంగ్రెస్ ని గెలిపించుకుంటున్నదే మాత్రమే మీకు నెలకి 6,000 రూపాయలు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ కూడా పేదవాడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ఇక్కడ గెలుపు అనివార్యం, దేశంలో ప్రధానమంత్రి రావడం ప్రతి పేదవాడికి అనివార్యం అన్నది చెప్పదలుచుకున్నాం. దానితో పాటుగా 2 లక్షల రుణమాఫీ కూడా మా యొక్క ముఖ్యమైన ఎజెండా ఉన్నది. ఆల్రెడీ ఒక 6 రాష్ట్రాల్లో చేసాం, 1,17,000 కోట్ల రూపాయలు చేసాం, ఇక్కడ కూడా నిన్న బీజేపీ సభ ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభ చూస్తే కిక్కిరిసిపోయిన జనాలు ఫుల్ సక్సెస్ అయింది, చాలా ఉత్సాహంతో బీజేపీ నాయకులు ఉన్న 22 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఎజెండాగా పెట్టాం. ఓకే, రైట్, అయిపోయిందా? నిన్నటి బీజేపీ సభ చూస్తే ఎల్బీ స్టేడియంలో మొత్తం కిక్కిరిసిపోయింది, రోడ్లు కావచ్చు, స్టేడియం కావచ్చు అనేది బీజేపీ స్టేడియంలో ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా నిన్న తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శించారు ప్రధాని. కారు మాత్రమే కేసీఆర్ దగ్గర ఉంది, కానీ స్టీరింగ్ మాత్రం మొత్తం మజ్లిస్ చేతిలో ఉంది. వైపు ఢిల్లీ మెట్రోతో పోటీ పడాలి హైదరాబాద్ అంటేనేమో కనీసం మూసి అవతల దాటట్లేదు, పాత బస్సు దాటట్లేదు, అది పరిస్థితి అనే విధంగా మాట్లాడారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వారి ఉత్సాహంలో నేనెందుకు ఇది చేయాలండి, లెట్ దెమ్ హ్యాపీ. వారి నాయకుడు వచ్చినప్పుడు, ఎందుకంటే మొన్నటి మీటింగ్ మీ మీటింగ్ లేదని వారి పార్టీ వారి ఉత్సాహంలో నేను వేలు పెట్టదలుచుకోలేదు. మా పార్టీ విధానంలో తప్పకుండా మేము మైనార్టీస్ని కలుపుకొని పోతా ఉన్నాం, మైనార్టీల విశ్వాసాన్ని చూరగొంటా ఉన్నాం. దాంట్లో ఇంకా పోతే మాకు ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం అన్నాం. ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది? ఈ దేశంలో ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేయదలుచుకున్నాం. ప్రజాస్వామ్యం పడవిల్లాలంటే అన్ని రకాలైనటువంటి మతాలను, కులాలను అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీలని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఈరోజు మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ని మనం మైనార్టీని చేసుకున్నాం. ఇలా డిప్యూటీ మేయర్ని 5 ఏళ్ల కాలం పాటు మనం కొనసాగిస్తూ ఉన్నాం. గతంలో డిప్యూటీ సీఎంగా కూడా 5 ఏళ్ళు మనం మైనార్టీని కొనసాగించినాం. ఇవాళ ఒకనాడు ప్రపంచంలోనే తెలంగాణ గురించి అంటే ఇంకో విషయం కూడా చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కార్ ఎప్పుడో టైంలో పంక్చర్ చేస్తారు మజ్లిస్ వాళ్ళు. జనరల్గా ఫస్ట్ మినిట్ మీరు నాకు అవకాశం ఇచ్చి సెకండ్ మినిట్ అంతా క్వశ్చన్ వేసుకుందాం, ర్యాపిడ్ ఫైర్ ఇంకా ఫైర్ చేద్దాం. నేనేమంటున్నంటే ఈరోజు తెలంగాణలో ఎవ్వరు చెప్పినా ఆ రోజుల్లో ఏమంటారంటే గంగా జమున తైజీబ్ ఒకటి టైటిల్ తెలంగాణకు ఉంది. రెండోది गंडीपेट का पानी जो पिएगा वो वापस नहीं जाएगा। मोदी एक बार अगर गंडीपेट का पानी पिएगा वो तेलंगाना में यहाँ पे रेजिडेंस बना के रहेगा। అది వారు ఇంకా తెలంగాణని లేదా హైదరాబాద్ యొక్క ఉన్నటువంటి దాన్ని ఆ ఫ్లేవర్ని ఇంకా వారు ఇక్కడ హైదరాబాద్ కా ఏది పాన్ తినలేంటుంది,
ఇది అలా దాన్ని ఏమంటారు మనం బిర్యానీ తిననట్టుంది, లేదా బిర్యానీ తింటారో లేదో వెజిటేరియన్ అనుకుంటా. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఒకటే చెప్పేది, ఇక్కడ మక్కా మసీదుకు మట్టి లేదు, చార్మినార్లో రాయి లేదు అనేది ప్రపంచ నానుడి. ఇవాళ మక్కా మసీదు కూడా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మేము దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. 400 ఏళ్ల నుంచి ఎవరు పెట్టలేదు. అంటే ఎగ్జాంపుల్ మెట్రో చెప్పాడు కదా, ఇప్పుడు హైదరాబాద్ అంతా మెట్రో అయింది, కనీసం అక్కడ నుంచి ఎంజీబీఎస్ మూసి దాటట్లేదంటే అర్థమవుతుంది మధ్యలో ఏంటి అనేది. మూసి ఏమవుతుంది, దానికి చెయ్యి. పట్టణ మౌలిక సంస్థ మీ దగ్గర ఉంది, డబ్బులు ఇవ్వండి, నదిని మంచి లండన్ నదిలాగా చేద్దాం. నగరంలో నుంచి లండన్లో ఒక నది పోతుంది కదా, ఆ రకంగా మనం డెవలప్ చేద్దాం. ఏమైనా ఇచ్చి తీరితే పడదాం. రాజేష్ గారు ఏమున్నది, ఓ 1000 కోట్లు మూసీ నది కేంద్రం నుంచి వస్తే ఇదంతా బాధ ఎందుకు మనకు? ఆ మూసీ నది అట్లెందుకు ఉంటుంది? ప్రధానమంత్రి గారు దాంట్లోనే వివరిస్తుండే. కొంత ఇవ్వాలి. ఇప్పుడు వారి దృష్టికి వచ్చింది, మేము మూసీ నదిని పట్టించుకోలే, మరి ఎవరు పట్టించుకోవాలి? కేంద్రంలో ప్రభుత్వం పట్టించుకుంటే తప్పేముంది? ఆయన దగ్గర లక్షల కోట్లు కదా కేంద్రంలో నిధి, స్పెషల్గా ఇస్తే మన చేతులు అడ్డమా? ఏమైనా చట్టాలు అడ్డం పడుతున్నాయా? నేను ఏమంటున్నానంటే రాజేష్ గారు, మీరు ఇంత బువ్వ పెట్టి ఒక మీరు ఇంత బువ్వ పెట్టి అంటే తిండి పెట్టి అంటే పడతామండి. అయ్యమ్మ అన్న ఎందుకు పడతాం? కన్నారు సాధినరు అని పడతాం. అట్లుండాలి. కానీ కేంద్రం ఈరోజు ఏం అసలు తెలంగాణ మీద బాధ్యత లేకుండా ఉండి, బాధ్యతను విస్మరించి, ఇలా తెలంగాణ ఒక మోడల్, దేశంలో అనేక రాష్ట్రాలు చెప్తున్నారు. మీరిద్దరు ఒకటే, మీరంతా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి తప్ప ఏం లేదు. ఇటు బీజేపీ పైన మీరు, మీ పైన బీజేపీ తప్ప ఏం లేదు. ఇద్దరు రహస్య ఒప్పందం అని చెప్పేసి నిన్న చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ఏం మాట్లాడితే దాంట్లో పడి నేను కొట్టుకొని సావాలన్నా? ఇవ్వాలి తెలంగాణలో మేము ఏం చేస్తున్నామో చెప్పుకుంటాం ప్రజలకు. తెలంగాణ మోడల్ ఇవాళ దేశానికి అవసరం, తెలంగాణ అభివృద్ధి ఇవాళ దేశానికి అవసరం. ఇవాళ అనేక పథకాలను దేశంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర బీజేపీ పథకాలు దేశవ్యాప్తంగా తెలంగాణ